జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరారు. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. ఐపీఎల్ క్వాలిఫైయర్ 2కు వర్షం ముప్పు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగం పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు, సమస్యలను, వారి అర్థనాదాలను తెలుసుకోవడానికి చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిగి నియోజకవర్గం నుంచి మేము బయలుదేరి 5 రోజుల క్రితం పొద్దున 8 గంటలకు ఇదే ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొదట పరిగి నియోజకవర్గం నుంచి మొదటి రోజు పూర్తి చేసుకొని అక్కడ 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో, అనేక జిల్లాల్లో అనేక కొనుగోలు కేంద్రాలను పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా రైతుల ఆర్తనాదాలు, వారి బాధలు కళ్ళారా చూశాం. కిలోమీటర్ల కొద్దీ రోడ్ల మీద వరి ధాన్యం మక్కలు కుప్పలుగా పోసి వాటికి కాపలగా అనేక మంది రైతులు ఎండలో కూర్చోవడం, వారితో మాట్లాడుతూ ఉంటే అనేక మంది వారి బాధను వెళ్ళగక్కుతూ కొంతమంది ఏడ్చిన ఘటనలు కూడా చూసాం. మరి ఒకవైపు పూర్తిగా కొనుగోలు 80% పూర్తయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మేము బయలుదేరినటువంటి అనేక ప్రాంతాల్లో ఇంకా 80% రాసుల కుప్పలుగా మిగిలిపోయినాయి. మేము బయలుదేరిన తర్వాత ఈరోజు యంత్రాంగం కథలొచ్చి ఎక్కడెక్కడ మేము వెళ్తూ ఉంటే అక్కడెక్కడ 100 లారీలతోటి సరుకును అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే సమస్య లేకుంటే ఈరోజు ఎందుకు మంత్రులు నిన్న గాలి మోటార్లలో పోయి పెద్దపల్లికి, మంతెనికి మేము తిరిగిన పలు ప్రాంతాల్లోకి తిరిగి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పి వారితో హామీ ఇస్తూ ఉన్నారు. ఎందుకోసమని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. సమస్య లేనప్పుడు ఈరోజు సమీక్ష సమావేశాలు అధికారులతో పెట్టి ఎక్కడ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఆపేసేయండి, అన్ని ధాన్యం తరలించండి అంటా ఉన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఉద్యమ సహచరుడు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస యాదవ్ గారు, వేదికపై ఉన్న పెద్దలు భాస్కరరావు గారు, చెరుకు సుధాకర్ అన్న గారు, రాకేష్ గారు, అదేవిధంగా విద్యార్థి విభాగం మిత్రులు, నల్గొండ జిల్లా నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు బీఆర్ఎస్పీలో జాయిన్ కావడానికి మళ్ళీ తిరిగి వచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. స్వాగతం మన సైదులకు, అదేవిధంగా తనతో వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు సైదులు 2-3 మంచి విషయాలు చెప్పిండు.
విద్యార్థులు కేవలం ఏదో చదువుకోవడానికి పుస్తకాల పురుగులుగా మాత్రమే ఉండాలనే భావన సరైనది కాదు. సమాజాన్ని చదవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉంటుంది. విద్యార్థులు కానీ సమాజ గమనాన్ని నడపాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చరిత్రను గమనిస్తే అనేకమైన కీలకమైన మలుపులకు చరిత్రలో విద్యార్థులే నాయకత్వం వహించిన సంగతి, విద్యార్థి యోజన పోరాటాలతోనే సమాజంలో అనేక మార్పులు వచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమం కూడా 69లో జరిగినప్పుడైనా ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమం కూడా ప్రారంభంలో కొంత విద్యార్థుల్ని ఉద్యమానికి దూరంగా ఉంచి ఇప్పుడే పిల్లలకు ఒక పాఠశాల గది, ఒక తరగతి గది కూడా నష్టపోవద్దు, ఒక చిన్న రక్తపు చుక్క కూడా కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెద్దాం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో మనకున్న హక్కు ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లోకి శాసనసభలోకి వెళ్ళి తెద్దామని చెప్పి కేసీఆర్ గారు ఒక ఆలోచనతో సమాజంలో ఒక అవగాహన పెంచుకుంటూ విద్యార్థులకు కూడా టీఆర్ఎస్వి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విషయాలపైన అవగాహన కల్పిస్తూ వీలైనంత మేరకు వాళ్ళ ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలి, ఆ రకంగా ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. మహానాడు ఏదైతే జరుగుతూ ఉందో వాళ్ళకి నేను ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, అయ్యా మీ పార్టీ అనేది సపరేటు, మీ కార్యకర్తలతో మీ యొక్క పార్టీ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఇతర ప్రైవేటుకు సంబంధించినటువంటి ఏదో మీటింగ్ హాల్స్లో కానీ జరుపుకోవాలి తప్ప, లేకపోతే పబ్లిక్ ఏదైనా ప్లేసుల్లోకి పోయి అక్కడ టెంట్ వేసుకుని మీటింగ్లు పెట్టుకోవాలి. కానీ ప్రభుత్వాలు నడిపేదానికి కట్టినటువంటి కార్యాలయాల్లోనూ అదేవిధంగా హాస్పిటల్స్, గుళ్ళు, గోపురాల దగ్గర మీరు మీటింగ్లు పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అదే అంతటితో వదలట్లా, ఆ యొక్క కార్యాలయాలను ప్రాంగణాలను వాడుకుంటూ వాళ్ళను కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా వాడుకుంటే పోతుంది కదా అనే నెపంతో ఆ ఉద్యోగస్తులను కూడా తీసుకుపోయి వీళ్ళ యొక్క సభలలో కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఆ ఉద్యోగస్తులకి కాండక్ట్ రూల్స్ వర్తించవా? వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నిన్నటికి నిన్న ఒక నంద్యాల డిస్టిక్లో ఒక ఎస్ఐ గారు నంద్యాల డిస్టిక్లో ప్యాపిలి అనేటువంటి మండల్లో ఒక విలేజ్లో నిన్న ఒక ఎస్ఐ గారు దర్జాగా స్టేజ్ మీద కూర్చున్నాడు. అది ఏమన్నా అఫీషియల్ ఫంక్షనా? అంటే తెలుగుదేశం పార్టీలలో పార్టీల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కాండక్ట్ రూల్స్ వర్తించవా? ఎలా పోతుంది ప్రభుత్వం? నాకు అర్థం కావట్లే. ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని సపరేట్ గా చూడాలనా లేకపోతే పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా చూస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో ఉద్యోగస్తుల్లో భాగమైనా కూడా పొలిటికల్ వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీ యొక్క సభ్యుల్లాగా వాడుకోవడం అనేది సబబు కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆల్సో ఇదే టైంలో కడపలో కూడా జరిగింది. కడపలో జరిగినప్పుడు కూడా అక్కడ రెవెన్యూ అధికారులు పర్టికులర్లీ వీఆర్ఓలను కొంతమంది తమాషా ఏంటంటే వాళ్ళ అక్కడ
విఆర్ఓలను అందరినీ తీసుకుని వచ్చి అక్కడ ప్రాంగణాల్లో పెట్టుకోవడం మూలాన గాలికి అక్కడ ఉన్నటువంటి ఆ టెంట్లు అవన్నీ కూడా కూలిపోయి గాలికి వాళ్ళ మీద పడి తలల పగిలి అంతా హాస్పిటల్ ఫాల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సమయంలో నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశా, అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు ఎందుకు ఈ యొక్క సభలలో మీరు ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి. IPL 2026 సీజన్ లో కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది. ఫైనల్ బెర్త్ కోసం ఇవాళ న్యూ చండీగఢ్ లోని PCA స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. చండీగఢ్ లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మధ్య చండీగఢ్ లో వర్షం పడే సూచనలున్నాయి. ఈ మేరకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం పూట వాతావరణం నిర్మలంగా ఉన్నప్పటికీ సమీపంలోని హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై నీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే IPL నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ లెక్కన పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఎల్కతుర్తి SI నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా SI నరసింహారావు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టకుండా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ విఠల్, భాస్కర్ రెడ్డి, రాజు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. తీసేస్తాను సార్. ఫస్ట్ సరిపోలేదు ఇంకోటి దొరికింది కదా ట్రిపుల్ రైడ్. ఆ సార్ బండి దిగడాక లైట్ బంద్ చేసి కింద దిగుమని రాదు. లైట్ బంద్ చేయమని సరిపోలేదు ఇంకోటి దొరికింది కదా ట్రిపుల్ రైడ్. ఆ సార్ బండి దిగడాక లైట్ బంద్ చేసి కింద దిగుమని రాదు. లైట్ బంద్ చేయమని
ఆ సార్ బండి దిగడాక లైట్ బంద్ చేసి ఆ లైట్ బంద్ చేసి కింద దిగుమని రాదు. లైట్ బంద్ చేయమని. హైడ్రా అధికారులు కోర్టు ఆర్డర్లను ధిక్కరించి వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రముఖ న్యాయవాది ముకీం అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం హైడ్రా అధికారులు ప్రముఖ న్యాయవాది ముకీం గెస్ట్ హౌస్ కూల్చివేశారు. అదే రోజు ఐలాపూర్ తాండా పరిధిలోని ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. తిరిగి ఈ రోజు ఉదయం అధికారులు మళ్లీ గెస్ట్ హౌస్ ముందుకు వచ్చి కోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఎలా పనులు చేస్తారని ఆయన ప్రశ్నించారు. మా దగ్గర పనిచేస్తున్నటువంటి మహిళ అని చూడకుండా హైడ్రా సిబ్బంది పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, ఇదే ఫెన్సింగ్ ను హైడ్రాతోనే తొలగించడం జరుగుతుందని ఆయన అన్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి హైడ్రా అధికారులపై ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఏం జరిగింది మీకు? అయితే నేను అది ఎవరు భూమిలో పని చేస్తున్నావు? అజమన్న వాళ్ళ ముఖ్యమన్న వాళ్ళదంతా చేస్తాను. 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఉన్నా, 25 ఏళ్ళ నుంచి ఉన్నా, 25 ఏళ్ళ నుంచి ఉంటే అయితే నేనేం చేసిన లోపలికి పోయి చూస్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి లోపలికి వచ్చినాక ఏమైంది, నేను ఏమన్నా అన్నా మీరు నాది ఆర్డర్ ఇచ్చిండు, నాకు సార్ ఇచ్చిండు, సార్ చూపెట్టమన్నాడు, మీరు ఎవరు ముట్టే అవకాశం లేదు, మీకు ఆల్రెడీ వాళ్ళు చెప్పినాక మేము చేయాలి కదన్నా, మీరు ఎందుకు ముడుతున్నారా అని అన్నా. అంటే లేదు మేము చేస్తాం, మేము చదివాం, అది మేము చదివే అవసరం లేదు, మీ సార్ ఎవడో రమ్మను మాట్లాడతారు, మీ సారు దౌర్జన్యంగా భూమి గుంజుకున్నాడు అది అని మాట్లాడుతున్నారు. నేనున్నా ఇంకా 45 మంది, మా చాలా మంది ఉన్నారు, 3-4 ఉన్నారు మా ఇక్కడ ఉండేటోళ్ళు. అక్కడ వాళ్ళందరూ వస్తే వాళ్ళ నూకేసి నాకు కొంగు పట్టి ఫోన్ వీడియో తీస్తుంటే పట్టి గుంజుతూనే ఉన్నాడు. వీడియో తీసుకున్నా అంటే మాకు సార్ పంపించాలి కదా, మేము వీడియో పెట్టాలని పంపిస్తుంటే ఇట్లా పట్టు గుంజేస్తున్నాడు. మొత్తం కొట్టానికి 3 పట్టు గుంజుతున్నారు, దమ్మ ఆడతలేదు, వాళ్ళు ఎవరిని రాణిస్తలేరు, ఇట్లా పట్టు గుంజుతున్నాడు. ఎర్రగా అయింది, మొత్తం ఇది ఎర్రగా అయింది. చూడండి మీరు ఒకసారి ఇట్లా ఆడపిల్లని గుంజేదాలు పద్ధతిని పద్ధతిని మాట్లాడాలి కదా. మంట మండుతుంది నాకు చాలా. రాక్షసులు లేక మనిషి రావాలి, రాజకీయం అయితే రాజకీయం అయితే మా సార్ వాళ్ళ భూమిలో గుంజే. మీ పేరు పద్మ. మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు హైడ్రా సంబంధించిన ఇన్స్పెక్టర్ బాలగోపాల్ రోజు ఆయన పొద్దున్నే 6 గంటలకు వస్తాడు, ఐలాపూర్లో తచ్చాడుతుంటాడు. హైడ్రా సిబ్బంది వెంబడి కూడా ఏం చేశారంటే హైడ్రా సిబ్బందికి జిహెచ్ఎంసీ డ్రెస్సులు కుట్టించారు. వాళ్ళు జిహెచ్ఎంసీ అని రాసుకొని ఏం చేస్తారు అంటే నా ల్యాండ్ ఏదైతే నా గెస్ట్ హౌస్ని ఇల్లీగల్గా వీళ్ళు కొట్టేసిరో డెమాలిష్ చేసిరో దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నాను. అంతకుముందు కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా న్యాయస్థానం నాకు హైకోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో ఎస్ఓపి తయారు చేయండి, ఆ ల్యాండ్ శిఖంలో లేదు, బఫర్ జోన్లో లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదని కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. నేను దాని గురించి ఏం మాట్లాడను. న్యాయం ధర్మం అనేది గెలుస్తుందని నమ్మకం ఉంది కాబట్టి సమాజంలో న్యాయం ఉండడం వల్లనే మనందరము ఈరోజు ఇంతనన్నా కొంచెం కాపాడగలుగుతున్నాము. వీళ్ళు ప్రభుత్వం కానీ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి మేము స్కూల్ ఫీడ్ చేస్తాము, దానికి అవి చేస్తామని చెప్పి ఆడ నుంచి మొత్తం మేము వచ్చే లోపల మా పని పిల్ల ఉంటుంది, మా దగ్గర 15-18 ఏళ్ళ నుంచి ఉంటుంది. ఆమె రోజు చూస్తుంటుంది. అంటే మీరు ఎవరన్నా ఏం చేస్తారు అని అడిగితే హైడ్రా డ్రెస్సులు వేసుకొని వచ్చేసారు. హైడ్రా వ్యాన్ తెచ్చారు, పెద్ద వ్యాన్ తెచ్చేసిన తర్వాత ఆమె ఇంకో మా చింటూ ధనరాజ్ అని మా పిల్లోడు ఉంటాడు. ఇప్పుడు 1.5 month నుంచి ఆయన అక్కడనే ఉంటుండు, చూస్తుండు. ఆయనకు కూడా ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లేపలే, మళ్ళీ మా మదర్కి చేసింది. మా మదర్ ఫోన్ లేపి నాకు ఇచ్చింది. ఎందుకు పద్మ ఫోన్ చేస్తుంది ఎందుకు అంటే ఆమె క్లియర్గా అమ్మకి చెప్పింది ఇట్లా హైదరాబాద్లో వచ్చి మళ్ళీ ఫెన్సింగ్ దగ్గర అంతా చేస్తారు వాళ్ళంటే. నేను వచ్చేసి ఇమీడియట్గా మేము కూడా వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా తెలుసుకొని హైదరాబాద్లో నిలదీసినాం. ఈ బాలగోపాల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రోజు ఐలాపూర్ ఏరియాలోనే తిరుగుతాడు. నేను ఆయనకు అడిగిన మీకు కోర్ట్ ఆర్డరు WP నంబర్ 11-308/26 హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ క్లియర్గా ఉంది. 4-5 పేజీల ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్లో కూడా క్లియర్గా ఉంది, స్టేటస్కో ఉంది, అక్కడ మీరు ఏం చేయడానికి లేదని అందరికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, పొద్దున్న వచ్చి పని చేపిస్తాడు, బయట ఉంటాడు. ఒక 4 ట్రిప్పులు కొట్టిండు. ఈమె ఆయననే అడిగింది
నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇక్కడ ఏముంది, నేను ఇక్కడ పని చేస్తాను, నేను ఈ బోల్టులు గిల్టులు ఎందుకు పెడుతున్నావు, నేను సార్ వాళ్ళు కూడా వస్తున్నారు, ఫోన్ మాట్లాడంటే ఫోన్ మాట్లాడలే. ప్రభుత్వ నిర్ణయంపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు. ఇప్పటికే సుమారు 25,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ డిస్కామ్లను కంపెనీల పేరుతో రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతులకు మేలు చేసే విధంగా లేదని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆమె విమర్శించారు. డిస్కామ్ల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న సమయంలో వాటిని కొత్త కంపెనీల రూపంలో మార్చడం వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి కార్పొరేట్ విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న డిస్కామ్లను కంపెనీలుగా మార్చితే రైతులకు ఎలాంటి లాభం జరుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఈ నిర్ణయం రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్నది, ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు అని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు భవిష్యత్తులో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నెట్టే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునర్విమర్శించాలని కోరారు. 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్. దాంట్లో -25,000 కోట్ల రూపాయలతోని ఒక కంపెనీని ప్రారంభిస్తా ఉన్నాము. ఈ కంపెనీకి మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, దీంతో మేము రైతాంగాన్ని ఉద్ధరిస్తామని ప్రభుత్వం చెప్తుంది సార్. నమ్మశక్యంగా లేదు సార్. ఎందుకు నమ్మశక్యంగా లేదు? జనరల్గా గవర్నమెంట్ ఒక బాండ్ ఇచ్చినా, ఒక పేపర్ ఇచ్చినా ఎవరైనా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు నమ్ముతలేమంటే గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మీరు చూసినట్టయితే అడుగడుగున మోసమే జరిగింది సార్. రైతుకు అడుగడుగున మోసమే జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరారు. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 కు వర్షం ముప్పు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.